మన హేటర్స్ నిజంగా కళ్యాణ్ తనుజ హేటర్స్ మైండ్ తీసుకెళ్ళి గోచులో పెట్టుకున్నారో లేకపోతే వాళ్ళ మానవత్వాన్ని మట్టిలో గుయ్యి తీసి పాతేశారో నాకైతే అర్థం కావడంలా. ఎంత దారుణంగా తయారయ్యారంటే రోజు రోజుకి ఇంతకంటే దిగజారు అన్న ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు రాంగ్ అని చెప్పి, వాళ్ళు నిరూపిస్తున్నారు రాంగ్ అని చెప్పి. రీసెంట్గా వాళ్ళు చేసిన దరిద్రం ఏంటంటే మన తనూజాని తీసుకెళ్ళి తమిళనాడు హీరో అయినటువంటి తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ జోసెఫ్తో లవ్ ఎడిట్ చేశారు. అసలు మీకు ఎలా వస్తాయో బాబు ఇలాంటి ఆలోచనలు నాకు అర్థం కాదు. ఇంత రాక్షసంగా ఎలా ఉన్నారు మీరు నాకు అర్థం కాదు. మన తనూజాకి ఆ విజయ్కి ఏమన్నా సంబంధం ఉందా? కనీసం మొగపరిచయం ఉందా? ఫోన్లో కాంటాక్ట్ ఏమైనా ఉందా? కనీసం ఎప్పుడైనా వాళ్ళిద్దరు కలిసి ఒక స్టేజ్ మీదకి ఉన్నారా? ఒక స్టేజ్ మీదకి వచ్చారా? ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. లవ్ ఎడిట్ నాకు అర్థం కాదు. ఎవడో ముక్కు ముఖం తెలియని వెధవలతో చేస్తారు, ఎవరితో అయినా క్లోజ్గా మాడుతూ వాళ్ళతో చేస్తారు, సెకండ్ హ్యాండ్ భార్య తెలిసిన సెకండ్ హ్యాండ్ పర్సన్తో చేస్తారు. ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రాల హీరోలతో పక్క రాష్ట్రాల సీఎంతో చేయడం మొదలెట్టారా? మిమ్మల్ని వదిలేస్తే కర్ణాటక హీరో అటువంటి శివరాజ్ కుమారు, ఆ తర్వాత మలయాళం హీరో అటువంటి మమ్ముట్టి మోహన్లాల్తో కూడా చేసేటట్టున్నారు. చూడండి మీరు ఏం మనుషులయ్యా మీరు, నాకు అర్థం కాదు. ఇంత శాడిస్ట్ లేదు, ఇంత రాక్షసులేదు మీరు, నాకు అర్థం కాదు. ప్రశాంత్గా బతకనివ్వరా కళ్యాణి తనుజని? ఈ ఎడిట్లను చూసి మళ్ళీ కళ్యాణ్ బాధపడతాడా? ఈ ఎడిట్లు చూసి తనుజ బాధపడుతుంది, ఈ ఎడిట్లు చూసి మ్యూచువల్ ఫండ్స్ బాధపడతారు. మీకు ఈ శాడిస్ మమ్మల్ని బాధ పెట్టి మీరు శాడిజమైన ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? సైకోయిజాన్ని చూపించాలనుకుంటున్నారా మీరు? ఏం లాభం వస్తుంది మీకు ఇవన్నీ చేస్తే? ఏమంత సంతోషం వస్తుంది మీకు ఇవన్నీ చేస్తే? నాకు అర్థం కావడంలా. మీకు ఏం లాభం వస్తుందో చెప్పండి. నిజంగా ఆ ఎడిట్ చూసిన తర్వాత నాకు చెప్పు తీసుకుని కొట్టబుద్ధి అయింది నాకైతే. వీళ్ళు ఎన్నిసార్లు చెప్తూ కొట్టే వీళ్ళకి బుద్ధి రాదులేండి, అది వేరే విషయం. వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే ఎలా ఎందుకు తగలాడతారు బేకార్గాలు. కానీ దయచేసి ఇలాంటివి ఏమైనా చూస్తే యూట్యూబ్లో కానీ ఇలాంటివి ఏమైనా చూస్తే రిపోర్ట్లు కొట్టి పడేయండి, ఓ పని అయిపోద్ది. ఇంకా ఈ కళ్యాణ్తో లవ్ ఎడిట్స్ ఆపమని మ్యూచువల్ ఫ్యాన్స్గా మేమే కొంతకాలం ఆపుదామని చెప్పేసి ఒక పిలుపునిచ్చాం. కానీ మా పిలుపుని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత కక్ష, ఎంత ఇది ఉండాలి వాళ్ళకి కళ్యాణ్ మీద తనుజ మీద. సో కాబట్టి ఇలాంటివి చూశారంటే మాత్రం రిపోర్ట్లు కొట్టి పడేయండి యూట్యూబ్లో ఎక్కడైనా సరే. నేను ట్విట్టర్లో చూశాను, ఒకవేళ ఎవడైనా యూట్యూబ్లో పెట్టాడంటే మాత్రం రిపోర్ట్లు కొట్టి పడేయండి, ఒక పని అయిపోతుంది. సరేనా? నేనైతే అదే పని చేస్తాను. మీరేమనుకుంటారు దీని మీద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి.